అందరికీ నమస్కారం. ప్రీ రిలీజ్ ఈవెంట్ మిస్ అయ్యాను. ఇవాళ ఇలా అందరినీ కలుసుకోవటం సంతోషంగా ఉంది. ఇవాళ ఈ సభ చాలా వినూత్నంగా ఉంది. నార్మల్గా ఇటువైపు నుంచి మా పని మేము చేసి దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళటానికి ఎవరి సహాయం అయితే కోరుతామో, సినిమా రిలీజ్ అయ్యాక ఎవరి అభిప్రాయం కోసం ఎదురు చూస్తామో వాళ్ళనే ఇట్లా ఇవాళ వేదిక మీదకి పిలిపించి వాడి నోటి ద్వారా సినిమా తాలూకు విషయాల్ని మాట్లాడింపజేయడం అనేది మంచి ప్రయత్నం. మంచిగా, తూకంగా, బ్యాలెన్స్డ్గా సినిమా తాలూకు అభిప్రాయాన్ని తెలియపరిచినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నేనేం మాట్లాడతాను పాటల గురించి, ముఖ్యంగా ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్టులో సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారి ఒక కథ, దానికి రాయవలసిన ఒక పరిస్థితి నాకు ముఖ్యంగా మా ప్రమోద్ గారి ద్వారా, మా వంశీ గారి ద్వారా, యువి క్రియేషన్స్ వారి ద్వారా లభించింది. నాకు ఎంతగానో కృతజ్ఞుడిని. వస్తురంగాన్ని ఇందాక విక్రమ్ గారు అసలు పాటలు చాలా దోహదపడ్డాయని ఒక మంచి మాట అన్నారు. నాకు చాలా సంతోషం. ఈ సినిమా యొక్క విజయంలో నాకు కూడా ఒక పాత్ర ఉంది అంటే యాక్చువల్గా మొదటగా ఇంపార్టెంట్ సాంగ్స్ 2 ఉన్నాయి, మీరు రాస్తే సరిపోతుంది అని చెప్పి హిందీ ప్రొడ్యూసర్స్ అన్నప్పుడు నేను పంతం బట్టి నాకు యువి వారితో ఉన్నటువంటి చనువుని పురస్కరించుకొని లేదా మొత్తం నేనే రాస్తాను అని చెప్పి అడిగి తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. సో 5 పాటలతో సహా ఒక 3 బిట్ సాంగ్స్, రాముల వారు ఆంజనేయ స్వామి కలుసుకున్నటువంటి బిట్ సాంగ్ అయితే నాకు మరీ ఇష్టమైనటువంటిది. అలా అందంగా 5 పాటలు, ఒక 3 బిట్ సాంగ్స్ ఇష్టంగా నాకు వలసిన స్వేచ్ఛని ఇచ్చారు డైరెక్టర్స్ ఓం రౌత్ గారు, వాళ్ళ టీం అందరూ కూడా. మంచి పాటలు రాసుకున్నాను. ఆ పాటలు స్క్రీన్ మీద బ్రహ్మాండంగా ఉన్నాయంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి, జూక్ బాక్స్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మంచిగా ప్రజాదరణ పొందిన పాటలు. సినిమా యొక్క విజయంలో పాటలు కూడా భాగస్వామ్యం ఉందంటే నేను చాలా ఉప్పొంగిపోతున్నాను. చాలా సంతోషం నిజంగా. ప్రభాస్ గారి ఫ్యాన్స్ దగ్గర నుంచి నార్మల్ సినీ గోయర్స్, ఏమంటాం, సంగీతాన్ని ఇష్టపడే సంగీత ప్రేమికులందరికీ కూడా, ముఖ్యంగా పేరు అందరికీ కృతజ్ఞతలు. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి యువి వారికి, మా పీపుల్ మీడియా వారికి, అలాగే టీ సిరీస్ వారికి, రాజేష్ గారికి, రెట్రో ఫైల్స్ అందరికీ కూడా పేరున సభంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇక సినిమా గురించి అంటే, ఓం రౌత్ అన్న ఒక దర్శకుడికి ఒక మంచి ఆలోచన పుట్టింది, ఒక సంకల్పం పుట్టింది. ఈ తరానికి మన ఇతిహాసాన్ని అందజేయాలన్నది గొప్ప సంకల్పం. ఆయన సంకల్పంలోని స్వచ్ఛతని మనం ప్రశ్నించనక్కర్లేదు. ఆ రోజు ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ హనుమంతుల వారు సీట్లో కూర్చుంటారని ఆయన అందరిని రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆయన గొంతు గద్గదమైంది. ఆయన నిజంగా వక్రీకరించాలి అనుకుంటే ఆయన అలా ఆ రోజు అంత ఎమోషనల్లీ మాట్లాడరు. సో మనిషికి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు బాగోలేవు కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఇద్దరిని కలిపి కూర్చోబెట్టినా కానీ వారిద్దరి యొక్క ఏమంటాం విమర్శ ఒక రకంగా ఉండదు. అన్నప్పుడు మనిషికి భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఇది ఆయనదైనటువంటి ఒక ఏమంటాం సంకల్పం, ఆయనదైనటువంటి ఒక విజన్తో ఈ సినిమాని తీశారు. సో ప్రయత్నాన్ని దాని యొక్క సంకల్పం నేపథ్యంలో చూడాలి. ఈ తరం పిల్లలకు వీరికి అనువైన భాషలో వీరికి అందిపుచ్చుకునేటువంటి టెక్నాలజీ సహాయంతో నేను రామాయణాన్ని మరోసారి చెప్పాలనుకున్న ఒక గొప్ప ప్రయత్నం అది. అన్నప్పుడు మనం దాన్ని ప్రోత్సహించాలే కానీ దాన్ని తోలునాటం తగని పని. ఏమైనా చిన్న లోపాలు ఉంటే డెఫినెట్గా వాటిని సర్దుబాటు చేసిన అవకాశం ఎలాగో ఉంటుంది. సో ఈ సినిమాని అలాంటి ఒక నేపథ్యంలోనే చూడాలి. ముఖ్యంగా వెతుక్కుంటే బోలెడని పాజిటివ్స్ ఈ సినిమాలో. విఎఫ్ఎక్స్ దగ్గర నుంచి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర నుంచి, పాటల దగ్గర నుంచి, ఆంజనేయ పాత్రధారి, ముఖ్యంగా రాముడు సీత యొక్క వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ అన్యోన్యత, తర్వాత ముఖ్యంగా ప్రభాస్ గారు రాముడు అంటే ఆజానుభావుడు అన్న ఒక ఇమాజినేషన్ మనకు వస్తుంది. దానికి తగ్గట్టుగా ప్రభాస్ గారిని అలా రాముడు అవతారంలో మనం చూస్తూ ఉంటే కన్నుల పండుగగా ఉంటుంది. సో ఆయన యొక్క విజను, ఓం రౌత్ గారి యొక్క విజన్ వాళ్ళ రోజున సాకారమైంది, ఫలించింది. యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం కూడా ప్రభాస్ గారికి నీరాజనాలు పడుతుంది. ఎవరిని మాట్లాడినా కానీ దినదిన ప్రవర్ధమానంగా 3-4 రోజుల పాటు మనం చూస్తున్నటువంటి ఏమంటాం నిరంతరాయంగా కలెక్షన్ రోజులు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. సో వైపు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నా కానీ జనాలు ఫ్యామిలీస్ కుటుంబం సమేతంగా వెళ్ళి సినిమా చూస్తున్న ఆ యొక్క కలెక్షన్లే నిదర్శనం. రామకార్యం, ఇది స్వామి కార్యం. రాముడి గీతాపలో చిన్న ఏమంటాం అడ్డంకులు దాటుకుని లంకకు వెళ్ళాడు, గెలిచాడు. ఆయన కార్యానికి ఎప్పుడు ఏమంటాం అడ్డంకుల ద్వారానే వెళ్తాడు, ఆయన విజయాన్ని సాధిస్తాడు. ఈ సినిమా కూడా అలాగే డెఫినెట్గా ఊహించని వస్తువులను రాబడుతుంది, ఊహించని ప్రజాదరణను పొందుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఓం రౌత్ గారి సంకల్పం ఇవాళ రోజున ఈ తరం పిల్లలకి రామాయణం చేరాలి అన్నారు. రామాయణం ఈ సినిమా చూసినంత మాత్రాన అరణ్యకాండ, యుద్ధకాండ మాత్రమే ఉంటాయి. పూర్తి రామాయణం తెలిసిపోదు.
కానీ రాముడు మన ఫోర్ ఫ్రంట్లోకి వస్తాడు, మన గమనంలోకి వస్తారు, మన పిల్లల మనసులోకి వస్తారు, మన నట్టింట్లోకి వస్తాడు. అప్పటి నుంచి ప్రశ్నలు మొదలవుతాయి. వాళ్ళకి రాముడు పరిచయం అవుతాడు, ఇంటికి వెళ్తారు, తెలియంది తెలుసుకుంటారు, చదువు తెలుసుకుంటారు, ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. రామాయణం వంటి మహాసముద్రం, దాంట్లో ఉన్నటువంటి ఆదర్శాలని మంచిని అడిగి తెలుసుకుని మరి ఈ వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని సార్థకత చేసుకుంటారు. ఈ సినిమాని అలాంటి ఒక మంచి ప్రయత్నం ఒక బీజంగా నేను భావిస్తాను. అలాగే స్వామి కార్యం తప్పనిసరిగా పని జరుగుతుంది, మంచి వసూలు రాబడుతుంది. ఈ సినిమాలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ శాస్త్రి గారు.